ఏపీ శాసనసభలో ప్రతిపక్ష హోదాపై రగడ కొనసాగుతోంది. తమకు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరుతుండగా కుదరదని స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అనేది కోర్టు తీర్పులు, సభా సంప్రదాయాల ప్రకారం నిర్ణయిస్తామని, ఈ విషయంలో సభాపతి నిర్ణయమే ఫైనల్ అన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, లక్ష్మీ దుర్గ శాసనసభ ఈ రోజు మొదలవగానే ఒక కీలకమైన రూలింగ్ ను స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా 24/6/2024 జగన్మోహన్ రెడ్డి తనకొక లేఖ రాశారు. అందులో పలు అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు తప్పించి వేరే ఏమీ లేవు, తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారని స్పీకర్ బహిర్గతం చేశారు. ఈ లేఖ రాసిన కొద్ది రోజులకే జగన్ ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. శాసన కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే విధంగా ఆదేశించాలంటూ కూడా రిట్ పిటిషన్ లో పేర్కొన్నట్టు స్పీకర్ వెల్లడించారు. అయితే స్పీకర్ శాసనసభ వ్యవహారాల మంత్రి పార్టీలను చేస్తూ కూడా ఈ పిటిషన్ లో పేర్కొనడం పట్ల కోర్టులో ఏం నిర్ణయం వెలువడుతుందో తర్వాత చూద్దాం అనుకున్న సమయంలోనే కావాలని స్పీకర్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా అర్హత ఉన్నా తనకు ఇవ్వడం లేదని చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి కావాలని కొన్ని విషయాల్లో మతిమరుపు తెచ్చుకుంటున్నారని, తానే శాసనసభలో 10% సీట్లు లేకపోతే చంద్రబాబుకు సంబంధించి ప్రతిపక్ష హోదా పోతుంది అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న విషయాన్ని కూడా స్పీకర్ ఇక్కడ ప్రస్తావించారు. ఒక వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించేది తాము కాదని ప్రజలని కూడా ఆయన స్పష్టం చేశారు. 1/10 సభ్యులు గనక లేకపోతే గనక ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అని గతంలో ఉన్నటువంటి ఉదంతాలన్నింటినీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన అనేది పింఛన్ల చెల్లింపు అనర్హత చట్టం 1953లో ప్రస్తావించడం జరిగింది. దానిలో సెక్షన్ 12B ప్రకారం ప్రతిపక్ష నాయకుడు చట్టసభలో సభ్యుడై ఉండాలి, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ నాయకుడిగా సభలో ఉండాలని కూడా స్పష్టంగా పేర్కొనుందని చెప్పారు. అత్యధిక సంఖ్యలో బలం ప్రతిపక్షాలకు ఉన్న సమయంలో 1/10 వంతు 10/1 వంతు అయినా సరే వారికి ఉండాల్సిందే బలం అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఉన్న ఉదంతాలను కూడా వివరించారు. ప్రతిపక్ష పార్టీకి గతంలో 72 నుంచి 77 మధ్య, 1994 నుంచి 99 మధ్య 10% సీట్లు రాలేదని, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా లోక్సభలో తీసుకుంటే 5, 7, 8, 16, 17 లోక్సభల్లో కూడా ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇదే విషయంపై రాహుల్ గాంధీ గతంలో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం తనకు లేదు. అదే సమయంలో ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలనేది నిర్ణయించే పూర్తి హక్కు, అధికారం తనకున్నాయని కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.